జై మాతాది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు వచ్చి నేరన్మెట్ మథురా నగర్ మాత్రం వచ్చాను. మథురా నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ దుర్గామాత ఇవాళ వచ్చి శోభయాత్ర మాత్రం చేస్తున్నారు వీళ్ళు. మీరు చూడొచ్చు, బండి మీద ఎక్కిచ్చేసారు మాతాని. సో ఇది వచ్చి స్టాచ్యూ కాళికామాత. అన్నిటికన్నా ముందు పెట్టారు శోభయాత్ర కోసం. ఇంకా కాళికామాత వెనుక వచ్చి మన బజరంగ్ బలి హనుమాన్ దేవుడు ఉన్నాడు. ఇంకా హనుమాన్ స్టాచ్యూ వెనుక మన శివుడు దేవుడిది స్టాచ్యూ కూడా ఉంది. ఇంకా ఈ త్రిశూల్ వచ్చి మనకి రొటేట్ అవుతుంది. ఇక్కడ కొంచెం యూనిక్గా ఈ స్టాచ్యూ ఉంది. ఇంకా మీరు నందిని కూడా చూడొచ్చు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో. చాలా బాగుంది ఈ స్టాచ్యూ. ఒక త్రిశూల్ రొటేట్ అవుతుంది, ఇంకో త్రిశూల్ రొటేట్ అవుతలేదు. అది డ్యామేజ్ ఉందేమో. ఇంకా ఈసారి ఛత్రీ లైటింగ్స్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన వచ్చి ఎల్ఈడి లైటింగ్స్ వస్తుంది అన్నమాట. ఛత్రీ పైన దేవుంది మాత ఫోటో వస్తుంది దాంట్లో. అక్కడ స్టాచ్యూ మాత ఏది ఉందో ఆ ఫోటో మాత్రం దీంట్లో కనిపిస్తుంది మనకి. ఇంకా ట్రస్ లైట్లు అన్నీ రెడీ అవుతున్నాయి. ఇంకా మాత మాత్రం చాలా పెద్దగా ఉంది. వీళ్ళు వచ్చి దసరా నెక్స్ట్ డే తీస్తున్నారు అనమాట. ఇంకా దసరా రోజు మాత్రం ఇక్కడ వచ్చి ఈ ప్లేస్లో వచ్చి రావణ్ని కూడా కాలుస్తారు అనమాట. దానికోసం నెక్స్ట్ డే దసరా నెక్స్ట్ డే తీస్తారు వీళ్ళు ఎవ్రీ ఇయర్. ఇంకా చూడొచ్చు, చిన్నపిల్లలకి ఆడుకోవడానికి జూలలు బొమ్మలు కూడా ఉంది కొనుక్కోడానికి. ఇంకా ఫుడ్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇంకా ప్యాడ్ బ్యాండ్ పెట్టారు, 2 ట్రస్సులు పెట్టారు వీళ్ళు. ఈ లైటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మాతాది ఫోటో వస్తుంది ఎల్ఈడి బోర్డులో. ఇది ఇంకొక ట్రస్ లైటింగ్. ఇది పెద్దది, ఇది అది చిన్నది ముందు చూసింది, ఇది పెద్దది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ మాతాన్ని మాత్రం చాలా పెద్ద పెడతారు. ఇంకా పూజలు కూడా చాలా గ్రాండ్గా చేస్తారు నవరాత్రి. ఇంకా అఘోరాలు పెర్ఫామ్ మాత్రం చేస్తున్నారు. కొంచెం కొత్తగా ఉంది, వేరే అఘోరాలు పెర్ఫామ్ చేసేది వేరేలాగా ఉంది. కానీ ఇది నేను కొత్తగా చూస్తున్నాను వీళ్ళు పెర్ఫామ్ చేసేది. ఈ జాగా వచ్చి గ్రౌండ్ కాబట్టి మనకు ప్లేస్ ఉంది అక్కడ. వీళ్ళు పెర్ఫామ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేకపోతే వీళ్ళు పెర్ఫామ్ చేయలేరు మెయిన్ రోడ్స్ పైన, ఎందుకంటే పబ్లిక్ చాలామంది అయిపోతారు. సో దానివల్ల పెర్ఫార్మెన్స్ చేయడానికి కష్టం అయిపోతుంది. వీళ్ళు వచ్చి సమ్మర్ సాల్ట్ అన్నీ చేస్తున్నారు. నేను అందుకే అంటున్నాను, నేను ఫస్ట్ టైం చూస్తున్నా సమ్మర్ సాల్ట్ అన్నీ కొట్టారు వీళ్ళు. లేకపోతే సమ్మర్ సాల్ట్ ఏ అఘోరా నేను ఈ పెర్ఫార్మెన్స్ మాత్రం చూడలేదు. వీళ్ళు కొంచెం కొత్తగా ఉన్నారు కానీ చాలా మంచి పెర్ఫార్మెన్స్ మాత్రం చేస్తున్నారు. వాళ్ళు ఫైర్ తోటి కానీ వాళ్ళ స్టంట్స్ మాత్రం చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఛత్రీ లైటింగ్స్లో వీడియోలో మాత్రము ఇట్లా షేక్గా కనిపిస్తుంది పైన, అది ఫోటో కనిపిస్తలేదు దేవుంది. కానీ లైవ్లా నిలబడి మనం చూస్తే ఉట్టి ఫోటో కనిపిస్తుంది. వీడియోలో ఎందుకు షేక్ వస్తుందేమో నాకు తెలియదు.
సో నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఛానల్ని. మీ సపోర్ట్ చాలా అవసరం. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మాత్రం తీస్తాను. సో మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, కమెంట్ కూడా చేయండి.